కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సింధూర అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతన్నల కళ్లల్లో ఆనందం నింపటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బుక్కపట్నం చెరువు ఆయకట్టుకు ఆమె కొబ్బరికాయ కొట్టి గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. గతంలో ఈ ప్రాంత చెరువులకు నీళ్లిచ్చిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఈ బడ్జెట్లో 16,000 కోట్లకు పైగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 2047 విజన్ లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే పేదరికం లేని ఏపీగా మార్చాలనే లక్ష్యంతో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చెరువు ఇది అనంతపురం జిల్లాలో అతి పెద్ద చెరువు 0.5 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వచ్చేదానికి అవకాశం ఈ చెరువు. ఈ చెరువు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చాలాసార్లు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాం. ఈ హంద్రీ నివాతో దాదాపుగా 3 సార్లు కరువు కాలంలో కష్టకాలంలో నింపడం జరిగింది. రైతులు కూడా పంటలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పనుల్లో ఈ శిలా పలకాన్ని పగలగొట్టడమే, అంతకంటే గొప్ప పని చేయలేదు. తిరిగి మనం అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చాము. తొందరలోని ఏ నీళ్ళు పోతాయో నీళ్ళు కూడా హంద్రీ నివాకాల ద్వారా నింపి చెరువును సంపూర్ణంగా ఉండేట్టు కాపాడుతాం. చెరువును ఇవాళ బుక్కపట్నం చెరువు దగ్గర ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. నీళ్లు ఇంత ఫుల్గా ఉన్నాయి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అనే చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలకు ముందు మనం చూసాం ఈ చెరువుని